ఓం నమో వెంకటేశాయ. ఇలా వైకుంఠపురంలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఈరోజు మనం చేసుకుందాం. హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డిలో వైకుంఠపురాన్ని ఈరోజు మేము సందర్శించాము. చుట్టూ ప్రకృతి నడుమ, పచ్చటి ప్రకృతి నడుమ స్వామివారు కొలువుదీరి ఉన్నారు. సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి స్వామిని 2007లో శ్రీ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతోటి పునః ప్రతిష్ఠించారు. 14 అడుగుల ఎత్తుతోటి స్వామి ప్రపంచంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచారు. 8 అడుగుల ఎత్తుతోటి శ్రీ మహాలక్ష్మి, 7.5 అడుగుల ఎత్తుతో గోదాదేవి, దానితో పాటు శ్రీ సుదర్శన నరసింహస్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దర్శనాలు కూడా మనం చేసుకోవచ్చు. చక్కటి పరిసరాలలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుందని, ఇతర అనేక సేవలు కూడా జరుగుతాయని అక్కడ నిర్వాహకులు తెలిపారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నంచారమ్మ. చక్కటి దర్శనాలతోటి మా మనసు ఈరోజు పులకించిపోయింది. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వైకుంఠపురం గురించి అందరికీ తెలిసేలా చేయండి. క్షేత్రపాలకుడుగా శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు. సమగమద మదనీద మదని సని నీద తమ మగ గరి సని కలశపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశపురము కాడ కందువ చేసుకొని ధ్వజస్తంభ దర్శనంతో మా ఈనాటి కార్యక్రమం పూర్తయింది. మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలో కలుసుకుందాం.